బాసిని డిఎస్సి కోచింగ్. డిఎస్సి షెడ్యూల్ కోసం చాలామంది డిఎస్సి అభ్యర్థులు ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు. కాని ప్రభుత్వం ఈ రోజు రేపు అంటూ కాలయాపన చేస్తూ వస్తున్నది. దీనికి కారణాలు మాత్రం తెలియటం లేదు. ఏదైనా ఒక ప్లాన్ ప్రకారం పరీక్షల షెడ్యూలు ఇచ్చినట్లయితే అందరూ ఏమాత్రం టెన్షన్ లేకుండా తమ సిలబస్ను సమర్థవంతంగా, విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. షెడ్యూల్ తెలియని ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది చుక్కాని లేని నావ వంటిది. అధికారులకు ముందుగా తెలియాల్సింది ఎగ్జామినేషన్ సైకాలజీ. ప్రతి ఒక్కరూ అధికారులై అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే ఈ విధంగానే ఉంటుందని అభ్యర్థులు బాధపడుతున్నారు. ఇక చాలామంది అభ్యర్థులు ప్రభుత్వ అధికారులను అడుగుతుంటే వాళ్లు చెప్పే సమాధానం ఒక్కటే: 30వ తారీఖున హాల్టికెట్లు జారీ చేస్తాము, దానిలో వివరాలు అన్ని ఉంటాయి, దానిని చూసి మీరు ప్రిపేర్ కావాల్సిందేనని చెబుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కాని ప్రభుత్వం ఏం చెబుతుందంటే డిఎస్సిని చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, ఎటువంటి అపోహలకు కాని, ఇటువంటి టెన్షన్లకు కాని అవకాశం లేదని ఒకవైపు చెబుతూ వస్తున్నది. కాని చేసేది మాత్రం దానికి విరుద్ధంగా ఉంటుంది. ఒకవేళ పరీక్షల షెడ్యూల్ 30వ తారీఖున రాకపోతే 5వ తారీఖున కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ 5వ తారీఖున షెడ్యూల్ వచ్చి 6వ తారీఖున ఎగ్జామ్కి ప్రిపేర్ కావాల్సిందే అంటున్నారు అభ్యర్థులు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది రాజు పరిపాలనా లేక ప్రజాస్వామ్య పరిపాలనా? అర్థం కావడం లేదు డిఎస్సి అభ్యర్థులకు. ఇప్పటికే ఈ అనాలోచిత నిర్ణయాల వల్ల ఇద్దరు అభ్యర్థులు కనుమరుగయ్యారు. దీనిని చూసి కూడా చలించటం లేదు ప్రస్తుత ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి డిఎస్సిని వాయిదా వేసి, మరల సమయం కేటాయించి, వయోపరిమితిని పెంచి, ఒకే జిల్లా ఒకే పేపర్ ఇచ్చి సమర్థవంతమైన డిఎస్సి నిర్వహించాలని అభ్యర్థులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈరోజు మంగళగిరిలో జరగనున్న నిరసన కార్యక్రమానికి అన్ని జిల్లాల నుండి పెద్ద ఎత్తున అభ్యర్థులు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి అభ్యర్థులందరూ తమ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా వ్యాప్తించడం కోసం మీడియాను ఆశ్రయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మా విషయాలన్నీ మీడియా ద్వారానే అందరికీ తెలియాలి అని గట్టిగా వాదిస్తున్నారు. ఈరోజు జరిగిన మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు మీ భాషని డిఎస్సి కోచింగ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.